నమస్కారం అందరికీ జై శ్రీ గణేశ జై శ్రీరామ్ ఫ్రెండ్స్. మనం ప్రస్తుతానికి అయితే కొరుట్ల హరిహర కలర్స్ అవుతున్నాం. మనకు ఇది సెకండ్ షెడ్ అనమాట. మనకు మెయిన్ షెడ్ వచ్చేసి మనకు శిల్పకళ ఆపోజిట్ అయితే మనకు మెయిన్ షెడ్ ఉంటుంది డిస్ప్లే. ఇదైతే సెకండ్ షెడ్ అనమాట. మనకు కొరుట్ల నుంచి వెళ్ళి మెట్పల్లి రూట్లో రైట్ సైడ్ లో చివరిన లాస్ట్ ఉంటుంది అనమాట ఇది. సో ఇది భారీ షెడ్. ఇక్కడైతే మొత్తం పెద్ద గణపతులే ఉన్నాయి. సో ఈ షెడ్ లో ప్రజెంట్ అయితే మనకు దాదాపు ఒక 4 రకాల మోడల్ అయితే గణపతులు అయితే మొత్తం కంప్లీట్ గా ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. పెయింటింగ్ వర్క్ మాత్రమే మనకు బాగుంది అనమాట. సో ఇవైతే మీకైతే చూపెడతా. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అట్లా మనకు ఇంకా ఇంకోటి కూడా మాకు అప్డేట్ ఇచ్చారనమాట. మనకు ఆల్మోస్ట్ డిస్ప్లే గణపతులు అయితే మొత్తం ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోతున్నాయి అనమాట. సో అతి త్వరలోనే మనకు డిస్ప్లే గణపతులు వీడియో కూడా మన ఛానల్ రాబోతుంది అనమాట. సో ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ. జై శ్రీ గణేశ జై శ్రీరామ్. నమస్కారం అందరికీ. జై శ్రీ గణేశ జై శ్రీరామ్. మనం ప్రస్తుతానికి అయితే కొరుట్ల హరిహర కలర్స్ అవుతున్నాం. ఈ సంవత్సరం అయితే హరిహర కలర్స్ అయితే ఈ గణేశుడు అయితే మొత్తం ట్రెండింగ్ లా కాబోతున్నాడు అనమాట. చూడొచ్చు మీరు, గణేశుడు అయితే అద్భుతంగా ఉన్నాడు అనమాట. దాదాపు 13 నుంచి 14 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది గణేశుడు అయితే. మీకు దగ్గర నుంచి కూడా డీటెయిల్స్ కూడా చూపెడతారు చూడండి ఒకసారి. ఇక్కడ గణేశునికి కింద అయితే మనకు రైట్ లిఫ్ట్ అయితే మనకు దాదాపు రైట్ సైడ్ వచ్చేసి మనకు ఒక 4 గుర్రాలు అయితే వస్తాయి అనమాట మనకు. అట్లాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక 3 గుర్రాలు అయితే వస్తాయి అనమాట. సో గణేశునికి అయితే మనకు ధోతి కూడా అద్భుతంగా డిజైన్ చేశారు. అట్లాగే మన గణేశునికి అయితే మొత్తం 8 చేతులు అన్నమాట. చూడొచ్చు, చాలా బాగుంది గణేశుడు అయితే. స్టాండింగ్ పొజిషన్లో మొత్తం గజ్జుమంటుంది గణపతి అయితే చూడడానికి అయితే. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయినాక అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. సో అతి త్వరలోనే మనకైతే గణపతులు అయితే మనకు హరిహర కలర్స్ అయితే డిస్ప్లే గణపతుల వీడియో కూడా రాబోతున్నారు అనమాట. సో ఆల్మోస్ట్ అయితే డిస్ప్లే గణపతులకి అయితే పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది కూడా మీకైతే త్వరలో మన ఛానల్ అయితే వస్తారనమాట. ఇక్కడ ఇంకోటి చూడవచ్చు మీరైతే, మనకు పెద్ద చెవులు అట్లాగే పెద్ద తొండం గణపతి అయితే ఉందన్నమాట. మనకు చూడవచ్చు మీరు, లాస్ట్ ఇయర్ గణపతి, భారీ గణపతి. సో ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్తే మనకు వేరే మోడల్ గణపతులు కూడా ఉన్నాయి ఇక్కడ. అవి కూడా మీకైతే చూపెడతా. సో చూడొచ్చు ఇక్కడ లోపల మీరు, ఇక్కడ ఒకటి గణేశుడు అయితే మనకు నాట్యం చేస్తున్నట్టు నిలబడి ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఫ్లవర్ పైన చూడొచ్చు, కింద ఫ్లవర్, అట్లాగే రైట్ లెఫ్ట్ వచ్చేసి మనకు ఇట్లా పీకలు వాయిస్తున్నట్టు ఉంటుంది అనమాట. ఈ గణేశునికి మనకు ధోతికి కూడా ఇదంతా డిజైన్ కూడా హైలైట్ అంటే హైలైట్ వచ్చింది పంచకైతే. స్టాండింగ్ పొజిషన్ గణేశుడు దాదాపు 8-9 ఫీట్ల వరకు అయితే ఉంటుంది అనమాట గణపతి అయితే. సో కొత్త మోడల్ గణపతి ఇది. చూడొచ్చు, ఈ గణేశుడు కూడా హైలైట్ అంటే హైలైట్ ఉన్నారు. ఇంకొంచెం మనం ముందరికి వెళ్దాం. ఇంకో మోడల్ గణపతి కూడా మీకైతే పెడతా. ఫ్రెండ్స్, ఈ గణపతి చూడవచ్చు మీరు, సిట్టింగ్ పొజిషన్ అనమాట. మనకు మహారాజా స్టైల్లో కూర్చున్నటువంటి గణేష్ అనమాట. చూడొచ్చు, బ్యాక్డ్రాప్లో అయితే మనకు ఆర్చి వచ్చింది. అట్లాగే మనకు రెక్కలు కూడా వచ్చాయి అన్నమాట. చూడొచ్చు మీరు, గణేష్ అయితే డిఫరెంట్ ఉందన్నమాట. కింద వచ్చేసి మనకు గణేశునికి లెఫ్ట్ సైడ్ అయితే మనకు నెమలి ఉన్నది. అట్లాగే గణేశుడు అయితే మనకు చేతిలో గద పట్టుకొని మంచిగా రాజావారిలాగా కూర్చుంటారు అనమాట. చూడొచ్చు మీరు, ఈ గణేశుడు దాదాపు 9-10 ఫీట్ల వరకు అయితే ఉంటాయన్నమాట హైట్ అయితే. ఇక్కడ కూడా ఇవన్నీ కూడా సేమ్ మోడల్ గణపతులే. చాలా బాగున్నాయి గణపతులు అయితే. ఈ గణపతి కూడా న్యూ మోడల్ గణపతి. సిట్టింగ్ పొజిషన్ అనమాట. మనకు సింహాసనం పైన కూర్చున్న గణేశుడు ఆ టైప్లో ఉంటుంది అనమాట. సో ఈ గణేశుడు దాదాపు 11 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. 11-12 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. పైన బ్యాక్డ్రాప్లో అయితే మనకు పైన చూడొచ్చు మీరు, వరాహి మూర్తి వచ్చిన అనమాట. చూడొచ్చు మీరు. సో గణేశునికి ఆభరణాలు కూడా చాలా అద్భుతంగా ఇచ్చారనమాట. కింద వచ్చేసి మనకు సింహాసనానికి అయితే ఏనుగు వచ్చిందనమాట. చూడొచ్చు మీరు. అట్లా ఇక్కడ లోపల ఇంకా కొన్ని గణపతులు కూడా మనకు భారీ గణపతులు అయితే ఉన్నాయన్నమాట. చూడొచ్చు మీరు, పెద్ద గణపతి మనకు సిట్టింగ్ పొజిషన్ అనమాట. చూడొచ్చు, పైన కిరీటంలో అయితే మనకు సరస్వతి మాత వచ్చిందనమాట స్టాండింగ్ పొజిషన్లో. ఈ గణేశునికి అయితే మనకు చెవులు కూడా డిఫరెంట్ వస్తాయి అనమాట. చాలా బాగుంది గణపతి అయితే. సో ఫ్రెండ్స్, ఇది ఇలాంటి అప్డేట్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, అరుణ్ ఎంటర్టైన్మెంట్స్ అని. అందులో కూడా రెగ్యులర్గా అయితే అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. సో మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేయండి. అట్లాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రెగ్యులర్గా మన ఛానల్లో అయితే కొరుట్లకు సంబంధించినటువంటి గణపతుల అప్డేట్స్ అయితే ప్రతి ఒక్కరైతే ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గణపతి, పెద్ద చెవులు పెద్ద తొండం గణపతి అన్నమాట. ఫినిషింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. పెయింటింగ్ వర్క్ ఉన్నది. చూడొచ్చు.
ఫ్రెండ్స్ ఇది ఇలాంటి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.